పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం తల్లి శ్రీ సభ 6వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము సీరాకు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. భక్తి కీర్తన 119వ కీర్తన 1వ వచనం 2, 4, 5, 17, 18, 33, 34 వచనాలు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 37వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తితో చదువుకొని ధ్యానించుదాం. ఆగ్రహము దాని స్వరూపము. నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగనని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడివాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టిపోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపుము. నీపై నీ విరోధి వాద్యం తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వర సమాధానం పడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను చెరవేయించును. చెరసాల్లోనే ఉందువు. వ్యభిచారము దాని రూపము. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు కదా. కానీ నేనిప్పుడు నొక్కి వక్కాణించినదేమన్నా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకం పాలగుట కంటే నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకం పాలగుట కంటే నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవుట మేలు. భార్య పరిత్యాగం. తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రంను ఇవ్వలెను అని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమన్నా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు వాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిని చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ప్రమాణములు. నీవు ప్రభునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకుడు. పరలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనం. భూలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠం. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆ మహారాజు నగరం. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయిజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకము. మీరు చెప్పవలసినది అవును, కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉండగా, దయగల దేవుడు మనతో ఎంతో ఓపికగా అనేక విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సువార్త పఠన సారాంశాన్ని ధ్యానించుదాం. జీవితంలో అన్నీ సానుకూలంగా జరిగినప్పుడు జీవితం ఆనందంగా ఉన్నంత వరకు మానవుడు దానికి కారణం నేనే అని, నా శక్తియుక్తుల ద్వారా నేనే నా జీవితంను విజయవంతంగా మార్చుకున్నానని గొప్పలు పోతూ ఉంటాడు. కానీ
అదే మానవుడు ఆ అనుకూల పరిస్థితులు కాస్త ప్రతికూల పరిస్థితులుగా మారి తన జీవితం అస్తవ్యస్తంగా మారినట్లయితే దానికి కారణం మాత్రం దేవుడే అంటారు. అలా అంటూ దేవుని దూషిస్తూ ఉంటాడు. దేవుడు లేడు అని, ఒకవేళ ఉన్నా చేతకానివాడు అని దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా జీవించుచున్న చాలామందిని మనం చుట్టూ చూస్తూ ఉంటాం. వారిని కారణం అడిగితే దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్న వేస్తారు. వారి జీవితంలో జరిగిన అన్ని అనర్థాలకు కారణం దేవుడే అని అంటారు. ఈ విధంగా వారు భక్తిహీనులుగాను నాస్తికులుగా మారి దేవుడు అనే గొప్ప శక్తి నుండి దూరంగా వెళ్ళిపోయి తమ జీవితమును ఇంకా దుర్భరంగా మార్చుకుంటారు. ఈనాటి మొదటి పట్టణంలో సీరాకు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు గ్రంథకర్త దేవుడు మానవునికి వసగిన స్వేచ్ఛను గురించి చక్కగా వ్రాసి ఉన్నాడు. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వానిలో నీకు ఇష్టం వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవం కూడా నరుని ఎదుట ముందట ఉన్నది. అతడు తాను కోరుకున్నది తీసుకోవచ్చును. మనం దేవుని ఎంచుకుంటామో దాని ఫలితమే పొందుతాం. దేవుడు మానవునికి శక్తిని, యుక్తిని, జ్ఞానమును, తెలివిని బహుమతులుగా ఇచ్చి, ఇదిగో మీరు అభివృద్ధి పొందుడు, భూమి అంతటా వ్యాప్తి చెందుడి అని దీవించి ఇహలోకానికి పంపిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాల అభివృద్ధిని చూసినట్లయితే మనం దాన్ని గ్రహించగలం. కావలసినవన్నీ సమకూర్చి అన్నీ అనుగ్రహించి చివరకు నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం మానవునికే ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ దేవుడు తానే మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏమి తినాలో అని అన్ని నిర్ణయించినట్లయితే సకల జీవరాశులకు మానవునికి ఎటువంటి వ్యత్యాసం ఉండేది కాదు. ఈ మానవ మనుగడ మరో విధంగా ఉండేది. నిర్ణయించుకోవడం అనే గొప్ప విషయం దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం. కొంతమందికి ఈ వరంను ఉపయోగించుకోవడం రాక గొర్రెల మందల వలె ఏమీ నిర్ణయించుకోలేక అందరూ చేస్తున్నారు, అందుకే నేను కూడా అలానే చేస్తాను అని తమకంటూ ప్రత్యేకత లేక, అభివృద్ధి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకే విధమైన ఆర్థిక, సాంఘిక, మానసిక, ఆధ్యాత్మిక పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది చెడు నిర్ణయాలను తీసుకుంటూ వారి జీవితంను దుర్బలం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఇతరుల ప్రభావం వలన కూడా మన జీవితం నాశనం కావచ్చు, కానీ అది కొద్ది శాతం మాత్రమే. అధిక శాతం మన జీవిత విధానం మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఆధ్యాత్మిక జీవితమైన, ఆర్థిక జీవితమైన, శారీరక జీవితమైన. నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నావా? అభివృద్ధిని కోరుకుంటున్నావా? నిర్ణయించుకోవాల్సింది నీవే. ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నావు? నిర్ణయించుకోవాల్సింది నీవే. ఏమి చేయాలనుకుంటున్నావు? నిర్ణయించుకోవాల్సింది నీవే. దేవుడు మనకు శక్తిని, యుక్తిని, అన్ని వనరులను ఇస్తూ ఉన్నాడు. నిర్ణయం మనదే. ఎటువంటి జీవితంను కోరుతున్నావు? జీవమా, మరణమా, అభివృద్ధా, పతనమా, మంచా, చెడా, పాపమా, పుణ్యమా, సోమరితనమా, చురుకుదనమా, దైవమా, దెయ్యమా, పరలోకమా, నరకమా? దేవుడు మనలను ఏకాకులుగా వదిలిపెట్టలేదు. ప్రవక్తల ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా మనలను నడిపిస్తూ ఉన్నాడు. సరైన నిర్ణయం తీసుకోవడానికి మనలను నిరంతరం తన వాక్కు ద్వారా బయలుపరుచున్నాడు. తన దివ్య శరీర రక్తములతో మనకు ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించుచున్నాడు. జీవమును వసుగువాడు, కానీ తన వద్దకు వచ్చు నిర్ణయం నీదే. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా
దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఈ వాక్యాలు ఏమిటి అంటే, జీవం మరణం మన ముందే ఉంది. మరి ఆ వాక్యాన్ని ధ్యానించే ముందు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మనం గమనించుకోవాలి. ప్రతి నిర్ణయం ముందు స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాడు. మనకై సర్వ సృష్టిని సృష్టించి దానిలో మనలందరినీ కూడా